వెల్కమ్ లీడర్స్ అందరికి నమస్తే. ఎలా ఉన్నది మంచిగా? సో ఏంటి విషయాలు? 0.15 పెట్టి ఒక్కొక్కళ్ళు 10 రోజులే, మరి ఎవరికి రాలేవు కదా. అంత చేంజ్ చేసుకుంటేనే బెటర్ నన్ను అడిగితే 0.10కి. కాకపోతే మళ్ళీ ఒక 25 రూపాయలు కట్ అవుతాయి దగ్గర మళ్ళీ ఒక 25 రూపీస్ వరకు కట్ అవుతాయి. సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఒకసారి చెప్పండి. నా వాయిస్ అనేది క్లియర్ ఉందా? మీకు వినబడుతుందా? క్లియర్గా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్. ఇంకా ఏంటి విషయాలు? సో 1.5 పెట్టిన వాళ్ళకి రాలేవు. నేను కూడా ఒక దగ్గర 10-20 అకౌంట్లు పెట్టాను 1.5కి. నన్ను అడిగితే చేంజ్ చేస్తుంది బెటర్ అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ 25 రూపీస్ కట్ అయినా కూడా ఒకవేళ మాకు కావాలని అనుకుంటే కనుక నేను ఒకటి మాట్లాడుతూ ట్రస్ట్ వాలెట్లో ఇది మన అప్డేట్ చేయాల్సింది. అప్డేట్ అంట ఫార్మింగ్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. వేరే మాట్లాడలో పడి కదా. ఒక్క నిమిషం చూద్దాం. ఓకే, ఇందులో పే విషయాలు ఉన్నాయి, చేసింది బెటర్. 1 మినిట్ చూద్దాం. టోకెన్ స్టేకింగ్ .io టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, BNB స్మార్ట్ చైన్ కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్. సరే, కానీ పిన్ కొడుతున్నప్పుడు మీకు కనబడుతుందా సార్? పిన్ కొడుతున్నప్పుడు మీకు కనబడుతుందా, లేకపోతే సెక్యూరిటీ ఉందా కనబడకుండా? ఎవరన్నా చూడండి ఒకసారి, మళ్ళీ. ఓకే, 0.10 ప్రొసీడ్. చూడండి, ఇక్కడ పిన్ కొడుతున్నాను, మీకు కనబడుతుందా సార్? నేను ఏం పిన్ కొడుతున్నా? కనబడలేదా? ఓకే. అయితే మంచిదే, ఎందుకంటే నేను చాలాసార్లు అనుకుంటుంటాను. నేనేం పట్టించుకోను ఆ పిన్తో ఎవరేం చేయలేదు, కానీ బట్ జస్ట్ అలా క్యాజువల్గా అడిగాను అనమాట. ఓకే, కనబడలేదు కదా. ఓకే, సంతోషం సార్. మీరు కొట్టేది సౌండ్ వినబడుతుంది కానీ కనబడతలేదు సార్. టిక్ టిక్ వస్తుంది కదా, కనబడదు. మన కంప్యూటర్ మీద ముంగట డగడగ కొడతారు చూడు, గట్లా సౌండ్ వస్తుంది సార్. అంతేనా? ఓకే. రైట్. కనపడకపోతే మంచిగా, ఎందుకంటే ఆ రీజన్, సెక్యూరిటీ రీజన్, మనకు ఫోన్ ఇచ్చిందా లేకపోతే మరి ట్రస్ట్ వాలెట్ ఇచ్చిందో అని అలా ఇస్తే బెటర్. అలా ఉంటేనే మంచిగా. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే. దాంతో ఎవరేం చేయరు, ఏం కాదు, కానీ బట్ అయినా కూడా సెక్యూరిటీ పరంగా ఉంటే బెటర్ అనేది నా ఆలోచన, అంతే. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాలెట్ ఇంకా 24 గంటల టైం ఉంది అంటే నేను పెట్టాను. సో రేపు పెట్టచ్చు, రేపు ఈ టైం వరకు చేయొచ్చు. ఓకే, వేరే దాంట్లో పెడదాం. ఇంకా దీంట్లో ఉందా చూద్దాం. ఓకే, ఇందులో బిఎన్బి తక్కువ ఉంది కనుక బిఎన్బి ఫస్ట్ పంపించుకోవాలి. ఓకే, Ctrl+C. చెప్పండి సార్, మాట్లాడచ్చు ఎవరైనా? ఏం పర్లేదు, నేనేం పెద్ద అప్డేట్ ఇవ్వట్లేదు కనుక మాట్లాడచ్చు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. సో బిఎన్బి 25 రూపీస్ కదా ఇప్పుడు దగ్గర. సో 0.55, చలో 0.55 పంపించేద్దాం.
సార్ నమస్తే సార్. నమస్తే సార్. సా- సార్ మనకి గండి శ్రీనివాస్ సారు నిన్న మీతో అన్నారు చూడు సార్, టోకన్ పరంగా మన 50% మన స్టేకింగ్ వ్యాలెట్లకు అని అన్నారు చూడు సార్, అదే ఎక్కువసారి చెప్పారా సార్? అర్థం కాదు నాకు. సరే చూపిస్తాను ఇప్పుడు. అది అటు కన్వర్ట్ చేస్తే బాగుండదు అంటే ఏది చేసుడు సార్? ఒకసారి చెప్పారా సార్ అది? మీరు చేసుడు ఎక్కువ ఉన్న వాళ్ళకి అది సంబంధించి అవుతుంది. ఆయన కూడా దేని గురించి మాట్లాడాడు అనేది నేను చూపిస్తాను. చూపించి మాట్లాడతాను. అదే ఆయన ఆ సార్ అన్నది దేని గురించి మాట్లాడేది చెప్పురు సార్, అర్థం కాలేదు సార్. సరే చెప్తా సార్, చెప్తా. కొద్దిగా వెనక మాటలో వచ్చేస్తుంది కూడా. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. కనెక్ట్ వ్యాలెట్, టోకెన్ ఫార్మింగ్. ఓకే, సో ఇలా చేసినప్పుడు సౌండ్ వస్తుంది తెలుసా? ఓకే, వెరీ గుడ్. పిన్ ఓకే, 188 ఉంది ఇందులో. ఓకే, 0.10 పెడుతున్నాను. మేబీ ఎప్పుడు వస్తుందో చూద్దాం. సబ్మిట్ 25. వెరీ గుడ్, వచ్చేసింది. 0.10తో చేసాం, వచ్చేసింది కదా, అయిపోయింది. ఓకే, ఇది ఒకటి పెట్టేసాను. ఎప్పుడు వస్తుందో చూద్దాం సార్. ఓకే, సో నెక్స్ట్ వేరే చూద్దాం. మీరు అన్నది చెప్తారు సార్, కొద్దిగా తాగని. మీరు అన్నది నాకు గుర్తుంచుకున్నాను. ఎండింగ్ లోపల అది కంపల్సరీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఓకేనా? మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో అది టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, బిఎన్బి కనెక్ట్. ఓకే, ఇక్కడ ఒకసారి టోకెన్ స్టేకింగ్ కూడా చూద్దాం, దీన్ని ఏం ఎట్లుందో. 1 2 3 4 5 6. ఓకే, స్టేకింగ్. ఓకే, ఇందులో 0. నెక్స్ట్ రివార్డ్ స్టేటస్, సారీ రివర్స్ స్టేటస్ కాకుండా రివర్స్ స్టేటస్ కాకుండా 2489 ఉన్నాయి ఇందులో. మనము తప్పు చేశాను. ఇలా నిలబడితే లాభం లేదు. అయితే బయటకు తీ, అయితే మళ్ళీ పెట్టు. ఓకే, వ్యాలెట్ స్టేటస్. ఓకే, ఇప్పుడు స్టేకింగ్ స్టేటస్ చూద్దాం. దీన్ని ఎంత ఉంది? తక్కువ ఉంది, 15,500 ఉంది కనుక మళ్ళీ దీనికే చేయొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలా? రివార్డ్ స్టేటస్. ఓకే, రిడీమ్. సో 2000 కూడా చేయొచ్చు అనుకుంటే ఒకేసారి చూద్దాం. సెల్ఫ్ 2000. ఇది 1 minute సార్. ఇప్పుడు 2000తో స్టేకింగ్ చేస్తున్నాను. బిఎన్బి తక్కువ పడుతుంది. ఓకే, ఇక్కడ దీనికి లోపలిది కదా ఎక్కువ అవసరం, బయటికి వెళ్ళి అయితే తక్కువ అవసరం. సో $1.02 కావాలా? ఓకే, నో ప్రాబ్లం, దీని తర్వాత చేస్తాను. సో ఇప్పుడు టోకెన్, బట్ అదర్స్ చేయాలి నేను. యాక్చువల్లీ వేరే వాళ్ళకి చేయాలి దాన్ని, అంటే వేరే వాళ్ళగా నా వ్యాలెట్లోనే అదర్ ఆప్షన్ ఉంది కదా మనకి. ఇప్పుడు చేసుకుందాం. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. సిస్టు నెట్వర్క్ బిఎన్బి కనెక్ట్.
సారీ టోకెన్ ఫార్మింగ్. కంటిన్యూ. సో ఇక్కడ కూడా నేను యాక్చువల్లీ 15కి పెట్టాను, దీన్ని మార్చిందే బెటర్ అని ఆలోచన వచ్చింది. వెంటనే దీన్ని మార్చేస్తున్నాను. చూడండి సార్, ఇప్పుడు మనం మార్చేస్తాం కదా, వెంటనే వచ్చేస్తుంది చూడండి మీరు. ఇదిగో 0.10 చేశాను కదా, ప్రొసీడ్ పిన్ చేస్తున్నాను. మరి ఇది పెట్టి చాలా రోజులు నేను ఇప్పుడు అర్థమైపోయింది అంత జీరో. ఏమైంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. నిన్న కూడా అలా వచ్చింది, చేంజ్ చేస్తున్నప్పుడు ఒకసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ వచ్చి మళ్ళీ ఇలా తీసుకుంది. అది మళ్ళీ 25 రూపాయలు ఖర్చు, కానీ వేద్దాం చలో. సో మళ్ళీ నేను ఫార్మింగ్ అయితే ఏదేదో చేయాలి కదా, రన్నింగ్ అయితే ఉంచుదామన్న ఆలోచనతో నేను చేస్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు అయిపోయింది 0.10తో. సో వ్యాలెట్ పేరు వచ్చేసి మరిది BAMB అనేది చేసాం కదా. చూడండి, ఫార్మింగ్ లో తక్కువ ఉంది, రివార్డ్ లో ఎక్కువ ఉంది. ఇది 7,071 రివార్డ్ వచ్చింది. లోడ్ ఉంది, 7,000 రివార్డ్ ఉంది వచ్చి. ఓకే, లాగౌట్ చేస్తున్నాను. ఇది మనం మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తే లేదంటే 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఇది చూడండి మీరు. ఇంకా ఇందులో 103 ఉన్నాయి, దీన్ని బట్టి గుర్తుంచుకోవాలి. నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీస్తాను. ఓకే, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఏముందా చూద్దాం. ఓకే, వద్దులే. ఇందులో కూడా ఉన్నాయి. ఓకే, రివార్డ్ వచ్చి చాలా వాటిలో నిలబడింది అనమాట. అందుకని నడిపిస్తున్నాను. లేకపోతే లాభం లేదు అక్కడ నిలబడి ఊరికే నిలబెట్టి లాభం లేదు కదా అన్న ఉద్దేశంతో నడిపిస్తున్నాను. ఓకే, ఇందులో ఏముందో జ్యూస్. ఫోన్ గరం అయింది. నా ఫోన్ గరం అయితే స్పీడ్గా నడదు. ఇందులో పీసులు ఉన్నాయి, ఎందుకు యూటిలైజ్ చేయట్లేదు నేను, ఎందుకు వెళ్ళి పెట్టుకున్నాను. సో మేబీ నిన్న మొన్న విడ్డా పెట్టుంటాను అనుకుంటున్నాను. చలో ఒకసారి వెళ్ళి చూద్దాం. టోకెన్ స్టేకింగ్ డాట్ సారీ సార్, కొంచెం జలుబు ఉంది, దానివల్ల ఒకరిద్దరికి నిన్న అదే ఏముంటుందని దగ్గర వాళ్ళు 6 నెలలు ఓపెన్ చేయకనంట. నిన్న పిన్ చేంజ్ చేపిస్తే 1.5 అంటే $1.52 తీసుకుంది పిన్ చేంజ్ చేస్తే. ఇందులో కూడా ఉన్నాయి కదా 2529. ఓకే, సో 0.10 ప్రొసీడ్. కన్ఫర్మ్.
నాకు 7 వ్యాట్లకు చేయాలి, అందుకని చెప్పేసి విత్డ్రా పెడుతున్నాను, లేకపోతే పెట్టబోండి. 7 వ్యాట్లకు చేస్తే 3 వ్యాట్లకి ఎర్లీబర్డ్ ఆఫర్కి ఓకే అవుతుంది అన్నట్టు. సో ఇది చూడాలా ఎన్ని రోజులు అవుతుంది. ఇది ఫ్రెష్గా పెట్టాను కదా 0.10. ఓకే, ఒకవేళ ఫార్మింగ్ చేయాలంటే ఇది ఎంత ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఎంతవరకు చేయొచ్చు. అవైలబుల్ ఫార్మింగ్ లిమిట్ 0 అంటే చేయరాదు నేను. ఓకే, ఫార్మింగ్ చేయడానికి లేదు దీనికి, అంటే దీనికి విత్డ్రా పెట్టి వేరే దానికి చేయడమే కరెక్ట్. ఎస్, ఓకే, వేరే అండర్స్టూడ్. అంతే కదా సార్, ఇది అవైలబుల్ ఫార్మింగ్ 0 అంటే అంతే కదా, నేను చేయరాదు ఇప్పుడు. సో యువర్ టోటల్ ఫార్మింగ్ లిమిట్ హాస్ బీన్ రీచ్డ్ అంటుండు. మరి ఇక్కడేమో 3420 చూపిస్తుంది. ఎట్లా సార్ ఇది? నిన్న మనం మాట్లాడినట్టున్నా కానీ ఒకసారి చెప్పండి సార్, ఇది ఎలా సాధ్యం? ఇక్కడేమో 3420 చూపిస్తుంది, నేనేమో 5000 ఉంది అందుకని చెప్పేసి నువ్వు చేయరాదు అంటుంది. దీని అర్థం ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా సార్? సరే, నేను చెప్పే అర్థమైతే వినవుతుందా సార్? నా వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉందా సార్? యాక్చువల్ మీటింగ్ ఉన్నా నేను మర్చిపోయాను అడగడం. సార్ క్లియర్ ఉన్నది సార్, క్లియర్ ఉన్నది. ఓకే 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 రైట్ సార్. అదే మరి ఎవరు సపోర్ట్ ఎత్తలేరని చాలా మందికి నేను మైక్ అన్మ్యూట్ పెట్టాను, ఈ ఆప్షన్ చాలా మందికి అయితే పెట్టాను. ఒకరు కాకపోతే ఒకరు మాట్లాడతారు కానీ ఉద్దేశంతో పెట్టాను అనమాట. చాలా మందికి చూడండి, చాలా మందికి ఆప్షన్ పెట్టాను. ఎంతమంది మరి ఇక్కడ? ఒంగోలు సార్, ఓకే, ప్రతాప్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే, ఇంకొంతమందికి ఇచ్చి పెడదాం అన్మ్యూట్. దగ్గర 20-25 మందికి అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఒకళ్ళిద్దరు మేబీ మాట్లాడచ్చు కదా, మాట్లాడతారు 25 మందిలో అని. ఒక 20 మంది వాయిస్ క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? ఒంగోలు సార్. సార్ బాగున్నాం సార్. ఓకే సార్, ఓకే ఇక్కడ నెట్వర్క్ కరెక్ట్ రాదు సార్. ఓకే సార్, జస్ట్ కొద్దిగా మాట్లాడించిన అంతే, నో ప్రాబ్లం. 2 రోజులు రాకపోతే కొంచెం మీట్లో పెట్టుకుని ఏం పర్లేదు సార్, నో ప్రాబ్లం. ఉంటే కనుక మాట్లాడండి. ఓకే, క్యాజువల్గా అడిగాను అనమాట అంతే. ఓకే, చాలా మందికి అన్మ్యూట్ ఆప్షన్ పెట్టాను. లైవ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అడిగినప్పుడు మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. చాలా మందికి పెట్టాను సార్. ఓకే, సో ఆ వ్యాలెట్ అయిపోయింది. ఇంకో అటు ఎంతసేపట్లతో చూడాలా. ఓకే, ఇంతకుముందు వచ్చింది కావచ్చు, చూద్దాం ఒకసారి. జస్ట్ 25 నుంచి ఉంటే 20 అంటే 15 నుంచి 110కు మార్చాం కదా, చూద్దాం. ఓకే, అదేది ఇదే. ఓకే, 103 ఉండే ఫీవీస్ అందులో. వచ్చినాయి సార్, చూసారా? గుర్తుందా సార్? ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఇది 103 ఉండే ఇందులో. ఇప్పుడు నేను చేంజ్ చేశాను కదా, వెంటనే వచ్చేసినాయి. 0.15 ఉండే, దాన్ని మార్చేసాను అనమాట. ఓకే, సో ఇది నేను ఈరోజు 7 వ్యాట్ల కంటే 3 వ్యాట్లు కనబడుతున్నాయి. ఇంకా 3 ఒక వ్యాట్ చేసి పెట్టాను. ఇంకా 3 వ్యాట్లు అయితే, ఇంకా 3 వ్యాట్ల నుంచి బయటకు వస్తే నాకు ఈజీ అయిపోతుంది.
ఫోన్ వేడైతే కొద్దిగా డిలే అవుతుంది ఇట్లా. ఇంత చలిలో 18 డిగ్రీ ఉంది, ఇండియాలో 16 ఉంది, ఇక్కడనేమో 18 డిగ్రీ ఉంది సార్. 18 డిగ్రీ ఉంది సెల్సియస్. ఇది చలి. మనకి ఇండియాలో ఇంటికాడ 16 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఇప్పుడే చూసారు సెల్సియస్ ఎత్తుంది. చూడండి సార్, ఇక్కడ 17 ఉంది. ఇందాక 18 చూపించింది, ఇప్పుడు 17 అయింది. సో ఇండియాలో 15, ఇంకా పెరిగింది. ఓకే, ఇక్కడ 18, కొన్ని జాగాలో 17. అందుకే చాలా చలిగా ఉంటుంది. రైట్. సో ఇక్కడ కూడా చూస్తే రాత్రి 3 AM 12 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. 6 AM 12. ఓకే, ఎనీవే, ట్రస్ట్ వ్యాలెట్. బ్యాక్ వెళ్ళట్లేదు. సో ఈరోజు మార్కెట్ కొంచెం డల్గా ఉన్నట్టున్నాయి కదా. సిఎంసి
వాల్యూమ్ నిన్న 17 ఉండే, ఈరోజు పీవీసీది 23. నేను అనుకున్నాను రోజు వాల్యూమ్ తగ్గిపోతుంది అనుకున్నాను, బట్ మళ్ళీ వాల్యూమ్ తీసుకుంటుంది. ఓకే, ఏం జరుగుతుందో జరగని. $23,484 బిజినెస్ అనమాట. ఓకే, సో సార్ ట్రస్ట్ వాడి ఇప్పుడు ఓపెన్ అవుతా చూద్దాం. ఓకే, ఇంకా కొన్ని వాలెట్లు పెట్టాలి. ఓకే, ఇందులో కూడా ఉన్నాయి. 26 అంటే సరిపోదేమో. ఓకే, కాపీ. ఓకే, ఇప్పుడు బిఎన్బి ఇక్కడ తగ్గిపోయింది. సో ఇక్కడ $3.5 ఉన్నాయి, దీన్ని బిఎన్బి చేద్దాం. ఓకే, పాన్ కేక్ స్వాప్. ఓకే, కనెక్ట్ వ్యాలెట్. ఈథేరియం బిఎన్బి కనెక్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలా? యూఎస్డిటీని బిఎన్బిగా మార్చాలి. అంటే పైన యూఎస్డిటీ ఉండాలి.
ఓకే, ట్రాన్సాక్షన్ కంప్లీట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూఎస్డిటీ బిఎన్బిగా మారిపోయింది చూడండి. కాలేదు సార్, అయిపోయింది. వెళ్ళిపోయింది. ఓకే, సో నెక్స్ట్ టోకెన్ స్టేకింగ్ .io. Connect. Token farming. ఆనంద్ సార్, ఇక్కడ చూడండి. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ సార్ వ్యాలిడ్ ఫార్మింగ్లు ఎన్ని ఉన్నాయి? 18,000, అంటే 1,867 ఉన్నాయి. దీన్ని మనం ఫార్మింగ్ చేద్దామంటే చాలా దారుణంగా ఉంది ఇది. ఓకే, 100 కావాలి అంటే 1000 అడుగుతున్నాడు, 100 బయటకు రావాలంటే 1000 అడుగుతున్నాడు. ఇది కూడా గట్లనే, అంటే సేమ్ అవుతుంది కదా, అది సేమే, అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నట్టే మరి, అంతే కదా సార్? ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 100 కావాలంటే 1000 అడుగుతున్నాడు, అక్కడ కూడా అంతే కదా, అక్కడ ఇక్కడ సేమ్ అయింది. బ్రో, నాకు 100 యూఎస్డిటీలు బయటకు రావాలి అంటే 1000 ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ, అంతకంతే. ఏదైనా ప్రాబ్లం సార్ చేసుకుంటే లాస్ట్ మళ్ళీ ఆ 100 తోటి చేసుకుంటే మళ్ళీ 1000 అవుతుంది కదా. ఈ 100 ఎక్కడికి వస్తాయి ఇప్పుడు మనం చేస్తే? ఫార్మింగ్ అవుతుంది సార్, ఇది ఫార్మింగ్ అవుతుంది, 100తో ఫార్మింగ్ అవుతుంది ఇది. ఇక రాశాడు కదా, రెడీమ్ అవైలబుల్ రివార్డు అవైలబుల్ ఫార్మింగ్ అవుతుంది మనం చేస్తే. అప్పుడు 900 పోయినట్టే. అంతే, 900 పోతాయి. అవును, సో సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నట్టే కదా. అది ఇప్పుడు
అక్కడనేమో సేమ్ మనము ఎట్లా అవుతుంది సార్? ఆడ బయటికి వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తే సేమ్ వాల్యూ అవుతుంది, కాకపోతే 5% తేడా తోటి. ఇది అచ్చా అచ్చా, ఇక్కడ ఏ, బయటకు రావట్లేదు, ఉమ్, లోపలికి వెళ్తుందా? రైట్ రైట్ రైట్, మీరు అన్నట్టు ఇది ఆ, బయటకు, ఇది కూడా ఉమ్, బయటకు అయితే బాగుంటుండే, ఫార్మింగ్ అవుతుండే. బయటకు వచ్చి లోపలికి వెళ్తే కరెక్ట్, మీరు 100% కరెక్ట్. ఇది 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 కూడా దాని లెక్క ఎట్లయితే బయటకు వస్తుందో ఇప్పుడు అది, అట్లా ఇది కూడా బయటకు వస్తే మంచిగా ఉంటుండే. బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్తే 1000 అవుద్ది కాబట్టి సమస్య లేదు. సమస్యల. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఏం సార్ 0.15 అన్ని మార్చుకోమంటారా 10కి? అంటే ఎట్లా చెప్పాలా, ఇప్పుడు చూసారు మీరు, నేను ఒక క్లిక్ చేయగానే 5 నిమిషాలు కాదు 2 నిమిషాల్లోనే వచ్చినట్టున్నది. అంటే 0.25 పెట్టిన వాడిని, 0.15 పెట్టిన దాన్ని 0.10 పెడితే 5 నిమిషాలు కూడా కావాలి, పట్టలేదు టైం. కానీ అదే డైరెక్ట్ గా 0.10 పెట్టి డైరెక్ట్ పెట్టినా ఇంకా రాలా. ఇప్పుడు ఇదే మన మీటింగ్ లోనే 0.10 డైరెక్ట్ 2 వ్యాలెట్ పెట్టాను, ఇంకా రాలా. నేను కూడా ఒక అకౌంట్ 0.10 పెట్టా, నిన్న ఒక అకౌంట్ పెట్టాను. పెట్టాను, 3 పెట్టాను ఇట్లా. నీకేమో 0.15 లెక్కన 10 అకౌంట్ పెట్టాము. ఇప్పుడు ఈ 10 మళ్ళీ మార్చాలన్నమాట అయితే. కానీ ఇది మీరు అన్నట్టు నిజంగా ఇది లాస్, ఇది చాలా లాస్. ఎందుకంటే ఇక్కడ ఆ, అక్కడ $10 100 ఫార్మింగ్ అవుతే, ఇక్కడ వాడిచ్చిన దాన్ని $1000 100 అవడం ఏంటి, చాలా ప్రాబ్లం కదా, చాలా లాస్ కదా. ఎక్కడ లాస్. లేని లాస్ ఇది, ఎక్కడ లేని లాస్ ఇది, చాలా లాస్ ఆ లెక్క ప్రకారం చూసుకుంటే. అట్లీస్ట్ వాడు దీనైనా బాడీకి ఇవ్వాల. చూద్దాం చాలా. ఇప్పుడు నాకేంటంటే 7 వ్యాలెట్లు చేయాలా, 7 వ్యాలెట్లు నేను ఫార్మింగ్ చేయాలన్నమాట. వ్యాలెట్ ఫార్మింగ్ చేస్తే ఎల్లుబడి అవుతుంది 3 వ్యాలెట్లు. అందుకని చెప్పేసి నేను విత్డ్రా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. లేకపోతే నేను సేల్ అవుట్ పెట్టిన కదా. ఓకే, ఓకే. ఇక్కడ ఇట్లా ఎందుకు అవుతుందో అర్థం కాదు. సంథింగ్ వెంట్ రాంగ్. ఇది ఏంటది? ఓకే, సో 2025 కూడా అయిపోతుంది. మీరు పెట్టుకోండి సార్, గది సంవత్సరం మీరు పెట్టుకోండి, మాట్లాడేప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇందులో 250 ఎక్కడ ఉంది, విత్డ్రా పెడదాం, అదే సేల్ అవుట్ పెడదాం. 100 ఎస్ 0.10
10 పెట్టినా 1 పెట్టినా సార్ బ్యాక్ 10. ఓకే ఓకే ఇది కూడా పెట్టేసాం 1. ఒకసారి సైడ్ ఫండింగ్కి వెళ్ళి చూద్దాం. బిఎన్బి ఇందులో కూడా లేదు. ఓకే కాపీ సార్ ఈ వ్యాలెట్ కాదు కదా, వేరే వ్యాలెట్ ఏమో. ఈ వ్యాలెట్ ఓకే. ఓకే
ఓకే, టోకెన్ స్టేకింగ్. పైకి ఓకే, ఓపెన్ అయింది ఇక్కడ. 100, 0.1 ప్రొసీడ్. సబ్మిట్. ఓకే, ఎనీ రిక్వెస్ట్ కెనాట్ బి మేడ్ అంటిల్ ఏ లాస్ట్ లక్ష కాలేదా ఏంటి? 0.1కి పెట్టామే. చూడండి సార్, ఇది ఎప్పుడు పెట్టామో తెలియదు, చాలా రోజులు అనుకుంటాను. మేబీ ఇది అప్రూవ్ అవ్వాలి ఇంకా. ఓకే, తర్వాత చేద్దాం. ఓకే, సో ఇందులో బిఎన్బి 0. 1 minute సార్. బిఎన్బి కాపీ. బిఎన్బి రాలేదు, వచ్చింది. ఓకే, ఓకే. టోకెన్ స్టేకింగ్
కనెక్ట్ వ్యాలెట్. సార్ 0.15 నుంచి 0.10 మారుస్తుంటే అది ఫెయిల్డ్ అని వస్తుంది సార్. మళ్ళొకసారి క్లిక్ చేయండి సార్, మళ్ళొకసారి క్లిక్ చేయండి, పర్లేదు. 2 times 3 times చేశాను. వస్తుంది సార్, అవుతుంది. నాకు కూడా నిన్న అట్లా అయింది, మళ్ళీ వెంటనే తీసుకుంది సార్. మళ్ళొకసారి చేయండి. నాకు కూడా ఫస్ట్ నిన్ననే అట్లా అయింది, 2-3 సార్లు అయింది అట్లా, మళ్ళీ తర్వాత మామూలు అయింది. అయిందా సార్? కాలేదు సార్. ఒకసారి బ్యాక్ ఇచ్చి మళ్ళీ రండి సార్. అయితే ఏమో సార్, అవ్వట్లేదా? కాలేదు సార్. అవ్వట్లేదా? కావటంలో ఎన్నిసార్లు చేసినా ఇంకో అకౌంట్ ట్రై చేద్దాం. ఇంకో అకౌంట్ లో కలిసి అవుతుంది. మనకి ఇంకొక 10 నిమిషాలు ఉంది, ఆ 10 నిమిషాల్లో అయిపోద్దిలే. ఇప్పుడు 0.10 అవుతుంది సార్. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు బయటికి తెచ్చిన ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు ఒక 2-3 చేద్దాం. చేయాలి ఇప్పుడు, నేను చేస్తాను, చూస్తాను అవుతుందా లేదా అనేది. అది మీరు చేస్తాను. సరే, మీరు చూసిన తర్వాత మారుస్తా. ఎందుకు ఇంకా మళ్ళీ పెట్టింది మార్చటం. అవునవును, మళ్ళీ 25 రూపాయలు లాస్ చేయాలి సార్.
ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఒక వ్యాలిడ్ చేద్దాం, ఫార్మింగ్ చేసి చూద్దాం నెట్ అవుతుందా అవుతలేదా. కానీ ఇది నా ఫోను కొంచెం వేడైతే స్లోగా నడుస్తుంది. అబ్బా. ఓకే, దేంట్లోకి మనం పీవీసీ పంపించుకోవాలి. ఉన్నాయి కదా పీవీసీలు, లేవా? ఉన్నాయా లేవా? కాపీ. ఓకే, 480 ఇందులో పీవీసీ పంపించాలి. $1494 పంపిద్దామా? పీవీసీ ఉన్నాయి, పళ్ళు లేవు కనబడుతుంది. ఏంది నాయన ఇది? ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఫార్మింగ్ చేద్దాం, చూద్దాం సార్. ఇంకొక 3 నిమిషాలు ఉంది, 3 నిమిషాలు అయిపోవాలి ఇక. అరే, ఇది ఎవరికైనా వస్తుందో నాకే వస్తుందో సార్, నాకు అర్థం కాదు. ఈ డిస్కవర్ వచ్చిన తర్వాత ఈ నాటకం ఏంది? ఓకే, టోకెన్.
ఫోన్ గరం అయితే ఎంత హీట్ అవుతుంది. ఒక్క వేళ ఓపెన్ చేసి టైం అంతా తింటుంది. ఓకే, టోకెన్ ఫార్మింగ్. ఒకటి చేసి పడుకుందాం, ఆఫ్ చేసుకుందాం అనుకుంటే టైం అంతా ఇక్కడ తినేస్తుంది. పర్మిట్. ఓకే, గంట సేపు చేస్తాం. ఓకే, యాడ్ ఫార్మింగ్ 100 proceed to. ఓకే, 15కి వచ్చి చూడండి సార్. ఇది ఇప్పుడు రావాలా ఇంకా అది ఇక్కడ 15 చూపిస్తే అక్కడ 10కి ఇస్తాడు. ఇక డైరెక్ట్ 10 వచ్చితే అయిపోయాయి. 10కి అంత మంచి అయింది కదా, పెట్టేసాం కదా. ఇది అయ్యేలా లేదు ఇప్పుడు. సరే, మీటింగ్ ఏంటి చేసుకుందాం. ఇంకో 2 సార్లు చూసి ఫోన్ ఇప్పుడు గరం అయింది, అందుకని చెప్పి అవ్వట్లేదు ఇది. శ్రీనివాస్ సార్, 15 వస్తుంది సార్, కింద రావట్లేదు చూడండి.
సార్ రాయే సార్. ఉమ్, సార్ మనం చేసుకుందామంటేనో ఇట్లా చూపెడుతుంది, మనం 0.5 పెడతానో ఆస్తలేవు సార్. అవునవును. ఉమ్, ఉమ్. ఇక్కడ అట్లా చూపెడతాండి, ఇక్కడ ఇట్లా చూపెడతాండి, ఎట్లా చేసుకుంటారు లేవు సార్ అంటే మేము? అట్లా కాదు. లేవు అంటే ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 15 వస్తాను నేను యాక్సెప్ట్ చేయాలి సార్ నేను. సార్ ఇప్పుడు అక్కడ అట్లా చూపెడతాండి, ఇక్కడ ఇట్లా చూపెడతాండు, చేసుకోరు అంటే ఎట్లా చేసుకుంటారు సార్? ఆహా, అట్లాగే మీకు అర్థం కాలేదు సార్. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ 15 మీద క్లిక్ చేస్తే 15 పెట్టిన వాళ్ళకి వస్తుంది. వస్తుంది కానీ మనం 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 0.1 పెట్టుకుంటే అవి మనం 0.5 ఎట్లా పెట్టుకుంటాం సార్? మన లాస్ కదా. మీకు అర్థం కాలే, ఇది మీకు అర్థం కాలే. అర్థమైంది అక్కడ సార్. ఇప్పుడు 0.15 అంటేనే $15. 0.15 అంటే $15. సార్ ఇప్పుడు $15 0.15 అంటే $15. సార్ మీరు పెట్టింది వస్తలేదని మనం మళ్ళీ మార్చిన దాన్ని మళ్ళీ 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 మార్చిన సంగతి ఎట్లా కాదు సార్. మీరు ఏమంటారు? మీకు ఏం కావాలి? అదే మీరు ఏమంటున్నారో చెప్పండి. అది మార్చడం అనేది మన ఎవరిష్టం వాళ్ళది. మార్చుకోవాలే ఉంచు, అది మన ఇష్టం. అది ఇప్పుడు సేమ్ అక్కడ లెక్క ఇక్కడ ఈ రెండు సేమ్ ఉంటేనో చేసుకుంటారు. అక్కడనో 0.5 ఇప్పుడు 0.1 పెట్టినా జల్ది వస్తలేవు, 0.5 పెట్టినా వస్తలేవు. 0.1 పెడితే ఏనండి, 0.1 పెడితే ఎందుకు చేస్తలేవు అంటే, ఇప్పుడు అందుకే నేను ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే చేసుకునేవారు లేరు, చేయట్లేదు. అదే సార్. ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు మొన్నటిదాకా మంచి జరిగింది సార్. ఇప్పుడు ఎవరు చేస్తలేరు సక్క. ఇది ఇప్పుడు అప్డేట్ వచ్చిన కాంచెల్లి ఇట్లా తిక్కనక అవుతుంది కాబట్టి ఎవరు చేస్తలేరు సార్. అందుకోసమే లేట్ అవుతుంది సార్. ఓకే సార్. రైట్ సార్. సో 0.10 తీసి పారేస్తే అందరూ 1.5 లోనే ఉంటారు, ఏ పెట్టినా తీసుకున్నా. అవునవునవును సార్. అది చేయటంలా ఇది చేయటంలా తిప్పలు పడుతున్నాడు. మీరు 10 లెక్కన విత్డ్రా చేసి 15 లెక్కన లోపల పంపించాలంటే అదే నష్టమే కదా. నష్టమే కదా, అందుకే ఇలా చేసేది. ఈ ఫోన్ కూడా ఏంటంటే ఇది గరం అయింది, అందుకని ఇప్పుడు అవట్లా. లేకపోతే ఇది అవుతుంది కదా, ఇది వరకు కొట్టినాక కూడా వస్తుంది. దగ్గర 20 నిమిషాలు అయింది చేయబట్టి. ఒక్క వ్యాలిడ్ చేయాలంటే ఈ ఫోన్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అట్లా టక ఇటు అటు కొట్టాలి. ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. వాడు మనల్ని అంత ఇబ్బంది ఎందుకు పెట్టారు సార్? 15 పెట్టేస్తే ఈజీగా ఉంటుంది కదా ప్రాసెస్. రోజు మాట్లాడకూడదు సార్, ప్రతిరోజు అదే మాట్లాడకూడదు. ఏం చేయాలి సార్? అదే అవసరం. మనకేమో 1.5 లెక్కన విత్డ్రా రావటం లేదు, పోవటం లేదు. మొత్తం అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాం. సరే సార్, ఓకే. మీటింగ్ ఎన్ని చేసుకున్నాను, ఎందుకంటే ఫోన్ గరం అయింది, అందుకని చెప్పేసి ఇది చేసేస్తాను. నేను ఇచ్చిపెట్టాను 0.10 చేసేదాకా వదిలిపెట్టిన కానీ. ఓకే. సో మరి పాటన అందరికీ నమస్తే సార్. ఎందుకంటే మళ్ళీ టైం కూడా చాలా అయిపోయింది. సో ఇప్పుడు ఇది అయ్యేలా లేదు. అయితే ఏంటంటే మెసేజ్ పెడతా. ఖచ్చితంగా 7 వ్యాట్ ఏం తీసిపెట్టా ఈరోజు 0.10తో. అది కూడా 0.10తో 6 వ్యాట్ చేయాలి. ఒక వ్యాట్ అయిపోయింది ఆల్రెడీ, 6 వ్యాట్ చేయాలి. ఓకేనా సార్? సో ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. సో అయింది లేదంటే రేపు చెప్తాను, లేదంటే గ్రూప్లో మెసేజ్ పెడతాను. ఓకే సార్. సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జైపీఎస్ కూడా పీసులు రేపు 9:40 మళ్ళీ మీట్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇద్దరు ఎంటర్ చేసినట్టు నేను చూడలేను. గాజర్ల తర్వాత మిద్దె రమేష్ సార్ నేను చూడలేదు సార్. చెప్పండి సార్. నేను ఎందుకంటే ఇప్పటిదాకా లైవ్లో ఉండి చూడలేకపోయాను అనమాట. గుడ్ నైట్ చెప్పాను సార్. అంతే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే సార్. జై పీయూష్ మేడం, పీయూష్ థ్యాంక్ యూ. రాజేష్ సార్, చెప్పండి సార్. సార్ మీకు ఇప్పుడు నైట్ లో ఉంటారా, మీరు డేలోనా సార్ మీకు అక్కడ? సార్ నైటే. ఇప్పుడు నాకు టైము 8:40 అవుతుంది. మనకేమో అక్కడ 11:09 అవుతుంది. 11:09 అంటే 2 గంటలన్నర తేడా. ఓకే సార్. థ్యాంక్ యూ. నైటే నాకు కూడా నైటే.
కానీ తేడా ఒక 2 గంటల తేడా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి. సార్ రాజేష్ సార్ నమస్తే సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ సార్ ఎన్న జస్ట్ చాలా రోజులే రాక టైం అయింది మరి, అందుకని తొందరగా ఓకే ఓకే సార్ ఓకే లేట్ అయిపోయింది మాట్లాడుతున్నారని ఇట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి నమస్తే. సో రేపు మళ్ళీ 9:30 కలుసుకుందాం సార్. సో థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీస్. ఓకే సార్ జై పీస్ మిట. ఓకే సార్, రైట్ రైట్.